హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. మేము మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండి ఆ తర్వాత జాబ్స్ దృష్ట్యా మేము వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి. సో అప్పుడు మేము కొత్తగా వేరే ప్లేస్లో కాపురం పెట్టాము. అక్కడ మా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నిటినీ ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ వచ్చాము. దానిలో అన్నీ కొనుక్కున్నాం కానీ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అనవసరం అని అనిపించినవి స్టార్టింగ్లో కొనుక్కోలేదండి. సో చిన్న చిన్నగా మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటూ వచ్చాము. అత్యవసరమైన వస్తువులన్నిటినీ కొంచెం ముందుగా కొనుక్కున్నామండి. ఇంకా టీవీ అనేది అంత నెససరీ అనిపించలేదు మాకు కాపురం పెట్టిన కొత్తల్లో. సో మేము టీవీ అనేది ఆప్షనల్గా చూసుకొని ఏవైతే మాకు అవసరమో అవే ముందు కొనుక్కున్నాము. కాబట్టి ఇంకా లాస్ట్లో నేను మా హస్బెండే ఉండేవాళ్ళం. సో మా ఇద్దరికి టీవీ అవసరం అని అనిపించలేదు. కానీ మధ్యలో ఇంటి దగ్గర నుంచి అలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మేమిద్దరం జాబ్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుందని చెప్పి టీవీ వాళ్ళకి కావాలి, వాళ్ళకి అవసరము, బోర్ కొట్టకుండా ఉండడం కోసం అని చెప్పి మేము టీవీ పర్చేజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామండి. మేము ఇంకా విజయవాడలో రిలయన్స్ డిజిటల్ అండ్ విజయ్ డిజిటల్ కొన్ని షాప్స్ తిరిగామండి. ఫైనల్గా ఒక టీవీ సెలెక్ట్ చేసుకున్నాం. శాంసంగ్, ఎల్జీ ఇవన్నీ టూ మచ్ కాస్ట్గా అనిపించాయి. 55 ఇంచెస్, 65 ఇంచెస్ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంది. సో అందులోనూ మనకి వారంటీ 1 ఇయరే ఉంటుంది వాటికి అని చెప్పి చెప్పారు షాప్ వాళ్ళు. షాప్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ టీవీలన్నిట్లో మనకి మెయిన్గా తెలిసిన బ్రాండ్స్ వచ్చేసి శాంసంగ్, ఎల్జీ ఇవి బాగా ఫేమస్ కాబట్టి మన కన్నంతా వాటి మీదకే వెళ్తుంది. బట్ అక్కడ ఉన్న వాటన్నిటిని కంపేర్ చేసుకొని వాటికి వారంటీ 1 ఇయరే అన్నారు. సో వై నాట్ టీసీఎల్ అని చెప్పి మేము టీసీఎల్ కంపెనీని చూస్ చేసుకోవడం జరిగింది. వాటి స్పెసిఫికేషన్స్, వీటి స్పెసిఫికేషన్స్ అండ్ దాని కాస్ట్, దీని కాస్ట్ కంపేర్ చేసుకొని మేము ఫైనల్గా టీసీఎల్ తీసుకోవడం జరిగింది. మనకి టీవీ మోడల్స్లో వచ్చేసి ఫుల్ హెచ్డి అని, 4K అని అలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో మేము 4K సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చెప్పాలంటే అసలు మేము టీవీ పెద్ద ఎక్కువగా ఏం వాడం. ఈ రోజుల్లో మనకి ట్యాబ్లు అండ్ ల్యాప్టాప్స్, సెల్ ఫోన్ మెయిన్, ఇంకా ఫోన్లే ఎక్కువ చూస్తూ ఉంటాము. బట్ అది మంచి హ్యాబిట్ అయితే కాదు. టీవీ పెట్టడం అనేది చాలా తక్కువ అండి మా ఇంట్లో. సో మా అవసరాన్ని బట్టి, మేము వాడే విధానాన్ని బట్టి మేము టీసీఎల్ సెలెక్ట్ చేసుకున్నామండి. అది కూడా బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నాము. 43 ఇంచ్ టీవీ తీసుకోవడం జరిగింది. దీనికైతే మనకి 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. మేము ఈ టీవీని ఈఎంఐ పెట్టి పర్చేజ్ చేసామండి. ఈ రోజుల్లో ఈఎంఐ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయిపోతుంది. కానీ ప్రతి వస్తువు ఈఎంఐ పెట్టి తీసుకుంటే మాత్రం మనకి మంత్లీ వచ్చే శాలరీ అంతా ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. సో అప్పుడు ఇంటిని మెయింటైన్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఈఎంఐస్ అనేది వితిన్ లిమిట్లో ఉన్నంత వరకే మనకి మంచిగా ఉంటుంది. అదర్వైజ్ ఆ లిమిట్ దాటింది అని అంటే మనం బేర్ చేయలేకపోతాము. అన్ని వస్తువులు కొనాలి అనే ఉద్దేశం పెట్టుకొని ఈఎంఐలన్నీ పెట్టుకొని ఇంట్లో కష్టాలు కొని తెచ్చుకోకండి. క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మేము బిల్ పే చేయడం జరిగిందండి. అండ్ ఈఎంఐ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ కూడా మాకు డిస్కౌంట్ వచ్చింది. ఫైనల్గా టీవీ వచ్చేసి అరౌండ్ 28,000 to 30,000 పడిందండి. అండ్ అట్ ద సేమ్ టైం మేము రెంట్కి తీసుకున్న ఇంట్లో మాకు టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా 43 ఇంచెస్కి సరిపడా మాత్రమే ఉంది. ఆ ప్లేస్ని మేము ముందే మెజర్ చేసుకొని దానికి తగ్గట్టే 43 ఇంచ్ టీవీ తెచ్చుకున్నామండి. బట్ 55, 65 అవి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి వాటి మీదకే వెళ్తుంది. బట్ మాకు ప్లేస్ కన్స్ట్రైంట్ ఉండడం వల్ల మేము 43 ఇంచెస్ టీవీ తెచ్చుకున్నాము. మేము షోరూమ్కి వెళ్ళి టీవీ సెలెక్ట్ చేసుకున్నామండి. కానీ మేము సెలెక్ట్ చేసుకున్న పీస్ అనేది గోడౌన్లో ఉంది. సో ఆ గోడౌన్ నుంచి నెక్స్ట్ డే మాకు వాళ్ళే డెలివరీ చేశారు. డెలివర్ చేసిన తర్వాత మొత్తం ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళే ఫిట్ చేసి వెళ్ళారండి. టీవీ రాగానే దాన్ని మొత్తం ఓపెన్ చేసేసి ఏమైనా డ్యామేజ్ ఉందో లేదో చూసుకొని మొత్తం ఇన్స్టాల్ చేస్తున్నారండి. దానికి ఏమేం చేయాలి అనేదంతా వాళ్ళే చూసుకున్నారు. టీవీని మొత్తం అక్కడ పెట్టేస్తున్నారు. ఈ వీడియోలో అదంతా నేను కవర్ చేశాను. చూసారు కదండి, అక్కడ మాకున్న ప్లేస్లో ఎగ్జాక్ట్గా అది ఫిట్ అయింది 43 ఇంచ్ టీవీ. అండ్ అది రెంటెడ్ హౌస్ కాబట్టి మేము ఎప్పుడైనా ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు కూడా పెద్ద టీవీ అయితే క్యారీ చేయడం కూడా కష్టంగా ఉంటుంది అనే ఇంకో పాయింట్ కూడా ఆలోచించే మేము ఈ టీవీ తీసుకోవడం జరిగింది. టీవీ ఇన్స్టాలేషన్ అనేది ఇంకా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తున్నారండి. యాప్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాము. మనకి గూగుల్ హోమ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ యూస్ చేసి మనం టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని టీవీని కంట్రోల్ చేయొచ్చు. టీవీ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏ యాప్స్ వస్తున్నాయి, ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం వచ్చిన టెక్నీషియన్ అడిగి తెలుసుకున్నామండి.
మేము కొత్తగా కాపురం పెట్టినప్పుడే స్టార్టింగ్‌లోనే మేము అవసరం అయినవి, ఇవి ఖచ్చితంగా కావాలి అనుకున్నవి మాత్రం స్టార్టింగ్‌లోనే కొనుక్కున్నామండి. కొంచెం ఆప్షనల్‌గా ఉంచుకోవచ్చు అని అనుకున్నవి మాత్రం తర్వాత పర్చేజ్ చేశాము. వాటిల్లో టీవీ కూడా ఒకటి. అంతే అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.